నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఆర్కే గారు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రతి శనివారం తొలి పలుకు అనే ఒక కార్యక్రమంలో ప్రతిసారి కూడా ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా అమరావతి గురించి ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ వాళ్ళ గురించి ఇందులో ప్రస్తావించారు. ఆయన ఏమన్నారు అంటే, జగన్ చుట్టూ ఉన్నది నందంటే నంది, పందంటే పంది అనే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎవరైతే సొంతంగా డెసిషన్స్ తీసుకొని ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పే వాళ్ళు ఉంటారో వారందరూ జగన్ గారికి దూరం అయిపోయారు. ఇదే పెద్ద మైనస్ అని చెప్తూనే మహిళల గురించి కూడా ఒక మాట, అంటే వారి భార్యల గురించి కూడా ఒక మాట మాట్లాడారు. మరి ఎప్పుడైతే రాధాకృష్ణ గారు ఈ మాటలు అన్నారో వీటిని హైలైట్ చేస్తున్నారు. కానీ అసలు రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం హింట్ ఇస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆయన ఏం చెప్పాలనుకున్నారు అనేది మాత్రం ఎవరు స్వీకరించట్లేదు. అంటే మంచిని వదిలేసి చెడుని పట్టుకున్నారు. రాచమల్లు గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మాటలు ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలంటే, ఎప్పుడైతే రాధాకృష్ణ గారు ఈ వీడియోని రిలీజ్ చేశారో ఆ తర్వాత వెంటనే సాక్షి పేపర్లో ఒక కార్టూన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. అమరావతి బోర్డు పట్టుకొని వివిధ భంగిమల్లో ఉన్న ఒక కార్టూన్ ని రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు ఎంతకి విష ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైంది. 20,000 కోట్ల రూపాయలతో క్యాపిటల్ కారిడార్ సిద్ధమవుతుంది. మావిగన్ను ఆదిలోనే తుంచేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు విషపు పన్నాగాన్ని మొదలు పెట్టేశారు అని కాకాని గారు అంటుంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మావిగని ప్రతిపాదనపై బాబుకు వణుకు పుడుతుంది. మావిగని ప్రతిపాదనను డైవర్ట్ చేసేందుకు నీచ రాజకీయాలు, అలానే ఏబిఎన్ రాధాకృష్ణ చేత చెత్త రాతలు రాయిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు. రాధాకృష్ణ రాతలతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణకు కుటుంబం లేదా, ఏబిఎన్ రాధాకృష్ణది జర్నలిజం కాదు, బ్రోకరిజం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ కుటుంబం లేదా అని ప్రశ్నించారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఇతర కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, బిడ్డల మీద చేసిన వ్యాఖ్యలు గుర్తు రావట్లేదా అని ప్రజలు కూడా అడుగుతున్నారు. దీని మీద డిస్కస్ చేద్దాం. అంతా మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే వైసీపీ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, బూమ్రాంగ్, వాళ్ళు ఏదంటున్నా పాపం వాళ్ళకి ప్రజలు తిప్పి కొడుతున్నారు. రాధాకృష్ణ గారు ఆ వీడియోలో కొన్ని మంచి మాటలు కూడా చెప్పారు. జగన్ చుట్టూ ఉన్నది ఎవరు, జగన్ ఓడిపోవడానికి, ఈ విధంగా అవ్వడానికి రీజన్ ఏంటి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని హైలైట్ చేయడం మానేసి భార్యల గురించి మాట్లాడింది. వాస్తవానికి అదొకటేను, వీళ్ళని ఎక్కడ విమర్శించారో అన్న భయంతో ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వీడియోలో పోస్ట్ చేసుకొని మరి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎలా చూడాలి అసలు? ఎవరు వీళ్ళకి ప్రత్యర్థి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి ఎవరు? తెలుగుదేశం, చంద్రబాబు. లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రత్యర్థి ఎవరు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మీరు చెప్పిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ప్రత్యర్థి ఎవరు? వరదరాజుల రెడ్డి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్రత్యర్థిగా రాధాకృష్ణ తీసుకున్నారా? అంటే వీళ్ళ మీద రాధాకృష్ణ పోటీ చేస్తున్నాడా? ఇప్పుడు ఆయన జర్నలిస్టుగా, ఒక పత్రికా సంపాదకుడిగా, ఒక ఛానల్, మరి ఆయన ఎండీగా, మీరు ఏంటి పొలిటికల్ లీడర్స్గా, పబ్లిక్ ఫిగర్స్గా మీరున్నారు, కానీ ఆయన కాదు కదా. ఇప్పుడు రాధాకృష్ణ రాసినటువంటి ఆ కొత్త పలుకు వ్యాసం అంత లోతుగా పడిందా గాయం? లేకపోతే అంత బలంగా తగిలిందా? ఇప్పుడు తను ఏమని రాశారమ్మా, మావిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్గా మారాడు. ఇప్పుడు ఏంటి, మెడ మీద తలకాయలో గుజ్జున్నాడు ఎవరైనా మావిగన్ ప్రతిపాదన సమర్థిస్తారా అనో ఏదో రాస్తూ, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఒక అనుకూల శత్రువులు అనే పదం వాడాడు. అంటే జగన్ మేలు కోరేవాళ్ళు కాదు, జగన్కి కీడు చేసేవాళ్ళు, ఆ పార్టీని నాశనం చేసేవాళ్ళు. ఇంకా ఎంత పతనం అవుతారు? అంటే గతంలో రాధాకృష్ణ మీద కక్ష ఇలా తీర్చుకుంటున్నారా? వీళ్ళ యొక్క ఈ ఓటమికి రాధాకృష్ణే కారణం, 151 నుంచి 11కి మేము పతనం అవడానికి ఆయన ఏబిఎన్ కారణం అనుకుంటున్నారా? అసలు ఇది కాదు. ఏది మావిగన్ ప్రతిపాదనకి మీరు ఇంట్రోలో కూడా చెప్పారేంటి, చంద్రబాబుకి వణుకు పుడుతుందా? వెన్నులో వణుకు పుడుతుంది సార్, భయపడుతున్నారు.
సేమ్ స్క్రిప్ట్. రాచమల్లు అదే అన్నాడు, కాకాని అదే Same అన్నాడు, అన్నాడు. ఇంకా ఇప్పుడు పెట్టే ప్రెస్ మీట్లు కూడా Same. అవే వస్తాయి. పొద్దున్నే కొమ్మినేని దగ్గర కూడా నాగార్జున యాదవ్ అదే అంటున్నాడు. బా. అంటే మహావిగన్ ప్రతిపాదన జనంలో ఏమైంది, ఫ్లాప్ అవటం కాదు, అదొక జోక్గా మారితే చంద్రబాబుకు వణుకు వస్తుందా, నవ్వు వస్తుందా? ఫస్ట్ ప్రజలకి నవ్వు వస్తుంది సార్. ఇప్పుడు సరే, రాధాకృష్ణ ఏం రాశారు, జగన్మోహన్ రెడ్డి నందంటే నందని, పందంటే పందని, ఏది పడితే అది గుడ్డిగా నమ్మి, మీ భార్య కాదు అంటే చెల్లిగా భావించి వేరే సంబంధం చూసి పెళ్లి చేసే వెన్నెముక లేని బ్యాచ్గా మారింది అన్నారు. అందులో భార్యలను ఏం కించపరిచాడు? మీ భార్యలను ఆయన ఏం అనలేదు, మీ కుటుంబ సభ్యులను ఏమీ అనలేదు, కేవలం కంపారిజన్. నంది లేకపోతే పంది, జగన్ ఏది చెబితే అది మీరు గుడ్డిగా నమ్ముతున్నారనేది తను ఎక్స్పోజ్ చేస్తే, ఇదొక్కటే పట్టుకుని అసలు మా కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి లాగుతావా, నీ కుటుంబ సభ్యులు లేరా, నీ కూతురు కూడా దీన్ని సమర్థిస్తుందా? అరే మరి ఎంత నీచంగా మాట్లాడుతూ దిగజారంటే ఇక జాతి నీతి అబ్బో మనం సార్. మాట్లాడకూడదు. అంటే ఈ రోజు అనకపోయినా అన్నారని క్రియేట్ చేసి మహిళల గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, ఇదే సాక్షి ఛానల్లో అమరావతి మహిళా రైతులను ఏమన్నారు? ఆ తర్వాత తల్లి మీద చెల్లి మీద చేసిన కామెంట్స్ కూడా ఆ వేదికగానే జరిగినాయి కదా. పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డల మీద కామెంట్స్ అదే ఛానల్లో జరిగినాయి కదా. భువనేశ్వరి గారి అందులోనే కదా, నారా లోకేష్ భార్య మీద అందులోనే కదా. ఇన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఎలా సార్ ఈ వర్డ్ యూజ్ చేస్తున్నారు? ఏది వేశ్యల రాజధాని అని మరి మరి అంటే దాన్ని అసలు కొమ్మినేని శ్రీనివాసరావే సమర్థించాడు. అవును, నేను చదివాను, ఆ సర్వే నేను కూడా చూశానని. అసలు భువనేశ్వరి, పురంధేశ్వరి, లేకపోతే అనురాధ, అనిత, తెలుగుదేశం మహిళా నాయకులు, లేదు పవన్ కళ్యాణ్, మరి అసలు అతని కూతుళ్ళను కూడా వదలనటువంటి పరిస్థితుల్లో అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లెళ్ల మీద ఎలా రాశారు, వివాహేతర సంబంధాలు ఎలా వివేకానంద రెడ్డికి అంటగట్టారు, అసలు ఆ మర్డర్కి అదే కారణమని ఎలా తేల్చారు. మీరు ఇవాళ ఏదో కుటుంబ సభ్యుల్ని లేకపోతే ఇళ్లలో ఉన్న ఆడాళ్ళని బయటికి లాగాడని అంటే జనం నవ్వుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సింది, మనం మాట్లాడాల్సింది ఏంటి, మావిగన్ ప్రతిపాదన. అదేదన్నా అసలు దానికి ఏదన్నా ఒక ప్రణాళిక, ఒక కార్యాచరణ, అది అసలు క్లిక్ అయ్యేటటువంటి అంశమా? బెడిసి కొట్టింది. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటి పునాదులు కూలిపోయే పరిస్థితుల్లో జగన్ ఏమీ అనలేక జగన్ పై అక్కస్సుని ఇలా రాధాకృష్ణ మీద వెళ్ళగక్కుతున్నారా? అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటమ్మా, అతను ఒక 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు, మంత్రిగా ఉన్నాడు. నువ్వు జైలుకి వెళ్ళావు. ఎందుకు నువ్వు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది? ఆ రోజు నువ్వు చేసిన ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద నువ్వు రిలీజ్ చేసినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఎక్కడో సోమిరెడ్డి కంటే విదేశాల్లో ఏదో ఆస్తులు ఉన్నాయి, ఆయన భార్య పేరు మీద, ఆయన కొడుకు పేరు మీద పుట్టించాడు, బ్యాంక్ అకౌంట్స్ పుట్టించాడు. చివరికి అది కోర్టులో పెట్టినటువంటి డాక్యుమెంట్స్ దొంగతనం. నీకు గుర్తుండే ఉంటుంది, సిబిఐ ఎంక్వైరీ నుంచి ఎలా బయటపడ్డాడు, కోర్టులో ఆ బీరువాళ్ళలో ఫైళ్ళు దొంగతనం. అదేమంటే కుక్కలు వచ్చాయంట, కుక్కలు మొరిగాయంట, దొంగలంట కరెక్ట్గా కోర్టుకు వచ్చి ఆ బీరువానే తీసి ఆ ఫైళ్ళే ఎత్తుకుపోయారని. అక్కడ దాకా ఎందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన సంతకం ఫోర్జరీ చేసి నువ్వు ఆ గ్రావెల్ తవ్వకాలు వీటన్నిటిపైన కదా ఇప్పుడు నీకు ఆ వైట్ గ్రానైట్, ఆ తెల్ల గ్రానైట్, అక్కడ జరిగినటువంటి కుంభకోణం 250 కోట్లు, వీటన్నిటిపైన నువ్వు జైలుకి వెళ్తే అంటే నువ్వు జైలుకి వెళ్ళడానికి నీ స్వయం కృత అపరాధాలు, నీ అవినీతి కుంభకోణాలు కారణమైతే ఇక నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి ప్రతిపాదన మావిగన్ దెబ్బకి ఇక మాకు ఫ్యూచర్ అనేది ఖతమైందన్న అక్కస, జగన్పై అక్కసు రాధాకృష్ణ మీద కక్కితే ఏంటమ్మా? ఇప్పటికైనా సొంత నిర్ణయాలు తీసుకోండి, కొద్దిగా అన్న మీ మెదడులో ఉన్న గుజ్జుని ఉపయోగించండి అని రాశాడు ఆయన. గుజ్జు లేదని మళ్ళా ఇప్పుడు ఆయన దిష్టి బొమ్మలు తగలేస్తారా? ఏబిఎన్ ఛానళ్ళ దగ్గర ధర్నాలు చేస్తారా? కఠిన చర్యలు తీసుకుంటామంటాడు.
అంటే ఇప్పుడు బెడిసి కొట్టింది మావిగన్ ప్రతిపాదన ఏదో రకంగా దాంట్లో నుంచి బయటపడాలన్న తాపత్రయంతో ఇప్పుడు రాధాకృష్ణ ఈ కొత్త పలుకు తీసుకొచ్చి బయటపడదాం అనుకుంటే మరోసారి అభస్పాలు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.